ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 7వ అధ్యాయం మొదటి భాగం. మహాగురువులు. ప్రతిరోజు ప్రాతకాలంలో యోగిరాజులు రాణామహల్ ఘట్టానికి స్నానానికి వస్తూ ఉంటారు. వారి భక్తుడు కృష్ణారాం వారి వెంబడే వస్తూ ఉంటాడు. ఆ రోజున కూడా యోగిరాజులు స్నానమైన తర్వాత కృష్ణారాంతో పాటు సందులోకి మళ్ళుతూ ఉన్నారు. అకస్మాత్తుగా వారు కృష్ణారాం బట్ట చింపు అన్నారు. గురుమహారాజులు ఏం చెప్పారో కృష్ణారాంకి సరిగా అర్థం కాలేదు. కొద్ది దూరం వెళ్ళేసరికి దగ్గరలో ఉన్న ఇంటి మిద్దె మీద నుంచి ఒక ఇటుక ముక్క వచ్చి యోగిరాజుల కాలు మీద పడింది. ఒక వేలు తెగిపోయింది. నెత్తురు ఊడిపోతూ ఉంది. వెంటనే వారు తమ బట్టలోంచి ఒక ముక్క చింపి వేలికి కట్టుకట్టారు. గుడ్డ కట్టడానికి కృష్ణారాం సాయపడ్డాడు. తర్వాత కృష్ణారాం చేతులు జోడించి, మహారాజ్, ఇటుక వచ్చి కాలు మీద పడుతుందని మీకు ముందే తెలిసినప్పుడు పక్కకి ఎందుకు తప్పుకోలేదండి? తప్పుకుంటే దెబ్బ తగిలేదే కాదు కదా అన్నాడు. దానికి యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, అలా జరగదు కృష్ణారాం. పక్కకి తప్పుకొని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది. ప్రాప్యమైన దాన్ని స్వీకరించక తప్పదు. కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది. కృష్ణారాం కొడుకులిద్దరూ, ఒక కూతురు రాత్రిపూట అన్నం తిని నిద్రపోతున్నారు. అప్పుడు అతని భార్య సవినయంగా ఇలా అంది, చిన్నవాడికి వడుగు చేయవలసిన ఈడు దాటిపోయింది. దానికి మీరు ప్రయత్నం ఏమీ చేయకపోతిరి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అబ్బాయి ఉపనయనానికి ఏర్పాట్లు చూడండి. కృష్ణారాం బీద బ్రాహ్మణుడు. ఇల్లు గడవడమే అంతంత మాత్రంగా ఉంది. ఇక అబ్బాయి వడుక్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గురుమహారాజుల అనన్య భక్తుడు, సేవకుడును. కృష్ణారాంకి ఈ విషయాల గురించి చింత లేదు. భార్యను ఓదారుస్తూ ఇలా చెప్పాడు, గురుమహారాజుల దయ కలిగినప్పుడు వడుక్కి సరైన ఏర్పాటు జరుగుతుంది. నా దగ్గరైతే డబ్బు లేదు. అనవసరంగా చింతించి ఏం చేయాలి? ఇది ఎవరి చింతో వారే చూసుకుంటారు. మర్నాడు పొద్దున్నే లేచి కృష్ణారాం గంగా స్నానం కోసం గురువుగారిని వెంటబెట్టుకుని వెళ్ళడానికని యోగిరాజుల ఇంటికి వచ్చాడు. యోగిరాజులు ఆసనం మీద కూర్చొని ఉన్నారు. కృష్ణారాం నమస్కారం చేయగానే యోగిరాజులు తమ ఆసనం కింద నుంచి 30 రూపాయలు తీసి ఇలా చెప్పారు, ఈ రూపాయలతో శాస్త్రానుసారంగా మీ అబ్బాయికి ఉపనయన సంస్కారం చెయ్యి. ఆడంబరం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కృష్ణారాం సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, గురుమహారాజ్, మీరు నా మీద ఎప్పుడూ దయ చూపిస్తూనే ఉన్నారు. నేను మాత్రం మీ సేవ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. మీరు నాకు డబ్బు ఎందుకు ఇస్తారు? అప్పుడు యోగిరాజులు, చూడు కృష్ణారాం, ఇచ్చే యజమాని ఒక్కడే. ఆయన ఏదో ఒక చేతి మీద ఇస్తాడు. ఇప్పుడు ఆయన నా చేతి మీదుగా ఇస్తుంటే ఎందుకు తీసుకోవు? కృష్ణారాం గౌరవభావంతో 6 రూపాయలు తీసుకున్నాడు. పాంచ్కౌడి వంద్యోపాధ్యాయులు యోగిరాజుల ప్రియ భక్తుల్లో ఒకరు. ఆయన ఉన్నత సాధన చేసినవారు. కానీ సంసారమనే పంకిల పరిసరంలో ఉంటూ భగవత్ సాధన చేయడం చాలా కష్టం కావడం చూసిన మీదట ఆయన మనస్సులో వైరాగ్యం మొలకెత్తింది. ఇల్లు వాకిలి విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని మనసులో నిశ్చయించుకున్నారు ఆయన. కానీ వెళ్ళిపోవడానికి ముందు గురువుగారి అనుమతి కావాలి. వంద్యోపాధ్యాయ గారు ఒకనాడు గురుదేవుల సన్నిధికి వచ్చి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇమ్మని కోరారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని గంభీరంగా ఇలా అన్నారు, మీ జంధ్యం బరువుగా ఉందా? మీ జట బరువుగా ఉందా? జనం మిమ్మల్ని మన్నించాలని, కొంచెం డబ్బు సంపాదన కూడా జరగాలని సాధువుగా తయారై మీ గురించి మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారా? జేగురు రంగు బట్ట కట్టుకున్నంత మాత్రాన జనం సాధువులైపోయినట్లయితే గాడిదలు గుర్రాలు కూడా సాధువులైపోవాలి. వాటిది కూడా జేగురు రంగే. మరి వాటినెందుకు సాధువులని అనరు? ఈ పిచ్చి అంతా వదులుచుకోండి. సంసారంలోనే ఉండి మీరు సంపాదించగలిగినంతలో జీవనం గడుపుకోండి.
ఈశ్వర సాధన చెయ్యండి. ఇతరుల దగ్గర దానం పట్టి జీవనయాత్ర సాగించకండి. చివరికి పాంచ్కౌడి వంద్యోపాధ్యాయ గారు తల వంచుకుని వెళ్ళిపోయారు. ఈయనే ప్రగతి సాధించిన కేశవానంద బ్రహ్మచారి పేరుతో విఖ్యాతులయ్యారు. భారతవర్షంలో ఆధ్యాత్మ జగత్తు అస్థిపంజరాల వంటి మఠాలకు, మిషన్లకు, ఆశ్రమాలకు కొదవలేదని యోగిరాజులు అంటూ ఉండేవారు. మఠాలు, మిషన్లు స్థాపించటం వల్ల ఈశ్వర సాధన అయిపోదు. ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి. మఠానికో, మిషన్కో ప్రచార ప్రసారాలు ఎలా జరుగుతాయన్న విషయం మీదే మనస్సు నిలుస్తుంది. కాబట్టి వారు ఏకాంతంగా, రహస్యంగా సాధన చేసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండేవారు. వారు చెప్పేది ఏమిటంటే, జేగురు రంగు బట్టలు కట్టుకోవడం వల్ల జనం సాధువుగా గుర్తుపడతారు. కానీ సాధనలో వ్యాఘాతం వచ్చి పడుతుంది. తెల్లటి గుడ్డలు కట్టుకుంటే జనం గుర్తుపట్టలేరు. సాధన కూడా చక్కగా సాగుతుంది. సన్యాసి జీవనం చాలా కఠినమైనది. ఈ కారణం వల్లే వారు ఏ భక్తుడి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కారు. అయినప్పటికీ మొదటి నుంచి వారి భక్తుల్లో సన్యాసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉండేవారు. గృహస్థుడు సంసారంలోనే ఉండాలని చెప్పేవారు వారు. సన్యాసిని సన్యాసాశ్రమంలోనే ఉండమని ఉపదేశించేవారు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే దాంట్లోనే ఉంటూ ఆత్మసాధన చెయ్యాలని వారి ఉపదేశం. మార్పిడికి అవసరం ఏదీ లేదు. ఆ స్థితిలోనే మేలు జరుగుతుంది. బట్టలు మార్చుకోవడాన్ని కూడా నిషేధించేవారు వారు. రంగుబట్టలు కట్టుకుంటేనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందనేది ఏదీ లేదు. ఎవరికి ఏ దుస్తులు అలవాటో, ఎవరు ఏ పరిసరంలో ఉంటున్నారో అవే మీకు అనుకూలమైనవి. ఆ విధంగా ఉంటూ ఆత్మసాధన చేస్తుంటేనే జీవితం సఫలమవుతుంది. ఒకసారి యోగిరాజుల శిష్యులైన కేదారనాథ్ దే గారి భార్యకు కలరా వచ్చింది. ఆమెకు మరణాసన్న స్థితి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని పెంచి పోషించే భారం ఎలా? భార్యకి ఏమైనా అయితే చాలా కష్టం వచ్చి పడుతుంది. ఇలా అనుకుని కేదార్నాథ్ గారు గురువుగారి దగ్గరికి పరిగెత్తి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఇలా అన్నారు, మహారాజ్, నా భార్యను కాపాడండి, లేకపోతే చిన్న చిన్న పిల్లలతో చాలా చిక్కుల్లో పడిపోతాను అంటూ ఏడ్చేశారు. సామాజిక రీతి ప్రకారం యోగిరాజులు ఎవరైనా మంచి డాక్టర్కు చూపించండి అన్నారు. అప్పుడు కేదార్నాథ్ గారు రుద్ధకంఠంతో ప్రార్థిస్తూ, ఇప్పుడు డాక్టర్ని పిలవటం వల్ల లాభం ఏమీ లేదు. మీరే దయతలచాలి, లేకపోతే ఆమె దక్కదు. నేను మీ శరణు పొందాను. ఇక ఏం చేయాలో మీరే చేయాలి. ఆ మహాయోగి హృదయంలో దయ తొణికింది. నేను చెప్పినట్టు చేస్తారా అని అడిగారు. కేదార్నాథ్ గారి మనస్సులో ఆశారేఖ పొడగట్టింది. మీరు ఏం చెబితే అది చేస్తానండి అన్నారు. వెళ్ళి ఓ సీసా రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్లు తీసుకురండి. కేదార్నాథ్ గారు తక్షణమే బయలుదేరి ఒక కొట్టులో రోజ్ వాటర్ సీసా కొనుక్కుని వచ్చారు. బాత్రూంకు వెళ్ళి మీ మలం కాస్త ఆ రోజ్ వాటర్లో కలిపి వెంటనే వెళ్ళి రోగి చేత తాగించండి. కేదార్నాథ్ గారు అలాగే చేశారు. రోగి మళ్ళీ బతికింది. యోగిరాజులు ఎప్పుడూ లౌకిక రీతిలో వైద్యుల పనులకు వ్యాఘాతం కలిగించకుండా వాళ్ళని సంప్రదించమనే చెబుతూ ఉండేవారు. వాళ్ళిచ్చే మందులకు విశేష ఘనత ఏమీ ఉండేది కాదు. కానీ అదొక ఉపలక్ష్యం మాత్రమే. దేవదుర్లభమైన ఈ మహాయోగులు భక్తుల మేలు కోసం ఎప్పుడూ తమ శక్తియుక్తులన్నీ వినియోగిస్తూ ఉండేవారు. భక్తులకు ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడూ వారి సాధన సఫలమయ్యే విధంగా శిక్షణ ఇస్తూ ఉండేవారు. అందరి శరీరాల్లోనూ 6 చక్రాలు ఉంటాయని, వాటిని తంత్రయోగంలో షట్ చక్రాలని అంటారని యోగిరాజులు చెబుతూ ఉండేవారు. ఈ షట్ చక్రాలే అందరినీ కట్టి ఉంచాయి. మీరు కనుక ప్రాణాయామం ద్వారా అవలంబనారహితులు అంటే ఆధార శూన్యులు కాగలిగినట్లయితే, అంటే శూన్యాన్నే ఆశ్రయించినట్లయితే అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. షట్చక్రాల భేదనం జరిగిపోయిందని అప్పుడు మీకు తెలుస్తుంది. శూన్యం అంటే ఏమీ లేకపోవడం.
ఈ ఏమీ లేని అవస్థలో, శూన్యావస్థలో స్థిరపడ్డ మీదట మరి ఏ విధమైన అడ్డంకి కలగదు. శ్వాస ప్రశ్వాసల సంగమమే, అంటే శ్వాస ప్రశ్వాసల కలయికే సత్సంగం. శ్వాస ఉన్నంత వరకు మాత్రమే జీవుడి సత్తా, అంటే సత్ ప్లస్ తా ఉంటుంది. కాబట్టి శ్వాసే సత్. ఈ శ్వాస ప్రశ్వాసలతో సంగం, అంటే మైత్రి చేసుకోవడం వల్ల శూన్యంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కర్తృత్వం, చింత, పాపం, పుణ్యం, కోరిక అన్నీ పోతాయి. ఇక స్వభావమే, ఆత్మభావమే కలుగుతుంది. కుండలిని ఆధార శక్తి సుప్తమైనది. అది స్థూలాన్ని ఆలంబన చేసుకుని ఆధారాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నది. దీనికి ఆధారచ్యుతి కలిగించాలి. అలా జరిగినప్పుడే ఇది శివుడి లేదా శూన్యం ఆశ్రయంలో నిరాశ్రయం, అంటే నిరాలంబం అవుతుంది. నిరాశ్రయం మాం జగదీశ రక్ష. జీవుడు మొదట స్థూలతత్వాన్ని ఆశ్రయం అనుకుంటాడు. కానీ ఏ విధమైన అవలంబము, ఆధారము లేని శూన్యతత్వమే జీవుడి వాస్తవ లేదా ప్రకృతి ఆశ్రయం. కంఠానికి ఎగువన ఆజ్ఞాచక్రంలో స్థితి ఏర్పడ్డ తరువాతే, అంటే ఆశ్రయం లభించిన తరువాతే జీవుడికి శాశ్వత రక్ష కలుగుతుంది. ఆజ్ఞాచక్రం నుంచి రెండు వైపులకు వెళ్ళవచ్చు. పైన అవ్యక్తం వైపు కానీ, కింద వ్యక్తం వైపు కానీ. వారి పద్ధతి స్వతంత్రమైనది. వారు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను వైజ్ఞానికంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవారు, అంటే సైంటిఫిక్గా కూడా. అందువల్లనే వారు సాధకుల హృదయాలను ఆకట్టుకున్నారు. దేనివల్ల శ్వాస ప్రశ్వాసల గతి స్థిరమవుతుందో అదే ధర్మం. దేనివల్ల స్థిరం కాదో అది అధర్మం. కర్మ ఎప్పుడూ బంధనానికి కారణం కాదు. కర్మఫలం మీది ఆశే బంధనానికి కారణం. కర్మల్లో మంచి చెడ్డ అన్న భేదాలు ఏమీ లేవు. మోహపాశంతో కట్టుబడి ఉండడం వల్లనే కర్మకు చెడ్డ పరిణామం అనేది కలుగుతుంది. ఏ కర్మ వల్ల కూటస్థంలో స్థితి ప్రాప్తమవుతుందో అది శుభకర్మ. ఏ కర్మ వల్ల ఆ స్థితి ప్రాప్తించదో అది అశుభకర్మ. సాధారణ వ్యక్తులు ఆత్మకర్మ చెయ్యరు. ఇందువల్ల వాళ్ళ ఇంద్రియాల శక్తులన్నీ మలినమైపోయి ఉంటాయి. కేవలం పాపపుణ్యాల ఫలాలు అనుభవించటానికే మానవ శరీరం ఏర్పడలేదు. పాపపుణ్యాలకు అతీతంగా శుద్ధమైన నిష్కామ ఆత్మకర్మ కోసమే ఈ మానవ శరీరం ఏర్పడింది. ఆత్మకర్మ పూర్తి కానంత వరకు మానవ దేహ ధారణ, అంటే ఈ శరీరం తీసుకోవడం అనేది చేయవలసే వస్తుంది. దాని ప్రయోజనం సమాప్తి కాదు. ఆత్మకర్మ అందరికీ చేయవలసి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలో కావచ్చు. మానవ దేహం లేకుండా ఆత్మకర్మ చేసే ఉపాయం ఏదీ లేదు. దేహాన్నే క్షేత్రం అన్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. గీత 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఓ కౌంతేయ, జ్ఞానం మొలకెత్తే నేలగా ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఎందుకంటే ధర్మం, కర్మం అన్నీ ఈ దేహం ద్వారానే జరుగుతాయి. బాహ్య జగత్తులో ఉన్నదంతా దేహంలోనూ ఉంది. అందుకే దీన్ని క్షుద్ర, అంటే చిన్నది అని, క్షుద్ర బ్రహ్మాండం అంటే చిన్న బ్రహ్మాండం అంటారు. మనఃప్రాణాలతో ఈ దేహాన్ని రాపాడించటం వల్ల అమృత ఫలం సిద్ధిస్తుంది. ఈ సందర్భంలోనే మహాత్ముడు రామప్రసాద్ అన్నాడు, ఏమన్ మానవ్ జమీన్ రేల్ పతిత్ ఆబాద్ కర్లే ఫల్తో సోనా. అంటే అలాంటి మానవ జీవన రూపమైన దేహం వృధాగా పడి ఉంది. దాన్ని రాపాడించినట్లయితే, అంటే సాగు చేసినట్లయితే, అంటే ప్రాణాయామం చేసినట్లయితే బంగారు పంట పండుతుంది. ఈ దేహంలో పూర్ణత్వం ప్రాప్తించిన మీదట జీవుడు శివుడుగా పరిణమిస్తాడు. ఈ పూర్ణత్వ సాధనకు చేసే కర్మే వాస్తవమైన కర్మ.
దాన్నే కర్మయోగము అంటారు. యోగి ఆత్మకర్మలో ప్రవృత్తుడైన మీదట ఆ కర్మ ప్రభావం వల్ల అతని సంఘాతాలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఆత్మకర్మలో దారికి అడ్డంకి ఎన్నడూ కలగదు. పైగా ఆత్మకర్మ ద్వారా ఒకసారి దేహాతీత స్థితి కలిగిన తరువాత జనన మరణాలు కూడా కాలాతీతాలైపోతాయి. ఈ దేహమే ఒక విల్లు, శ్వాసే అమ్ము. ఈ విల్లమ్ములను నడిపించేవాడే ఆత్మారాముడు. ఆ రాముడు నాశనం లేనివాడు. అతడు 10 ఇంద్రియాలు గల దేహ రూపరథంలో ఉండేవాడు. కాబట్టి అతన్ని దాశరథి అంటారు. అందుకే యోగిరాజులు ఇలా రాశారు: జిహ్వా తాలూకే భితర్ గడాయి దియా, ఓంकार ध्वनि जो सुनाता है सोई मूल मंत्र राम नाम है. अर्थात जिह्वा अथवा जीभ को तालुके गह्वर में प्रवेश करा दिया. इस स्थिति में आत्मा कर्म करते करते अब जो ओंकार ध्वनि सुन रहा हूँ वही मूल मंत्र राम नाम है. ఇంకా ఇలా రాశారు: अब बालम खीरा मिला जिब तालू मूल लगने से ठंडा मालूम होता है. అంటే ఖేచరీ ముద్ర సిద్ధించిన తరువాత బ్రహ్మదర్శనానికి ద్వారం తెరుచుకుంటుంది. బాలం కీర అంటే మెత్తని కీర దోసకాయ. సున్నితంగా మెత్తగా ఉండే కీర దోసకాయలో ఖాళీ ఉన్నట్లే గొంతులో కూడా ఖాళీ ఉంటుంది. అందువల్ల ఖేచరీకి సరైన దారి దొరికిందని యోగిరాజులు అంటున్నారు. ఈ విధంగా ఖేచరీ ముద్ర సిద్ధించటం వల్ల గొంతులో చల్లదనం అనుభవంలోకి వస్తుంది. యోగికి కర్మే ప్రధానం. దాని విషయమై శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇలా చెప్పాడు: జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. గీత 3వ అధ్యాయం 3వ శ్లోకం. సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతున్నారని అర్థం. అంటే మానవులను 2 రకాలుగా విభజించారు: అంతఃకరణ శుద్ధి జరిగిన వాళ్ళు, అంతఃకరణ శుద్ధి ఇంకా జరగని వాళ్ళు. అంతఃకరణ శుద్ధి జరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా ఉంటారు. వాళ్లే హయ్యర్ సోల్స్, ఉన్నతాత్మలు. వాళ్ళకి ఇంకా చాలా కొద్ది జన్మలే మిగిలి ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళ లైఫ్ జర్నీలో ఇంకా లాస్ట్లో ఉన్నారు, ఎండింగ్లో ఉన్నారు వాళ్ళు. శరీరాన్ని ఆధారం చేసుకొని మనలో అజపారూపంగా అంటే అధోముఖంగా ఊర్ధ్వముఖంగా అప్ అండ్ డౌన్ మోషన్లో జరిగే శ్వాస నిశ్వాసల ద్వారా మనలో జరిగే ఈ ప్రాణ అపాన వాయు సంచారం, అంటే ఆ శ్వాస నిశ్వాసల వల్ల మనలో వాయు సంచారం ఏదైతే జరుగుతుందో వాటిని గమనిస్తూ వాటిని ఆధారంగా చేసుకుని సాంఖ్యస్థితికి చేరుకుంటారు. అదే యోగులైతే యాక్టివ్ ప్రాణాయామ ప్రక్రియ, అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామ ప్రక్రియ చేయగా చేయగా దానివల్ల అంతఃకరణ శుద్ధి జరిగి, అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము అవన్నీ శుద్ధి అవ్వాలన్నమాట. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అది జరగకుండా సాక్షిభూత తత్వం అనేది రాదు. అదే ఈ జ్ఞానికి యోగికి డిఫరెన్స్ అన్నమాట. ఈ 2 వేర్వేరు మార్గాలుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఇదంతా ఒకే రాజమార్గం. అందుకే యోగిరాజులు చెప్తూ ఉన్నారు, ఇంకా నేను ఎవరిని అన్న విషయాన్ని గురించి దేనివల్ల తెలుస్తుందో అదే సాంఖ్యం. నేను అనేది శబ్దంలో లేదు. ఈ దేహం కూడా నేను కాదు. కానీ ఈ దేహం లోపల చిత్ స్వరూపుడిగా, చేతనారూపుడిగా ఉన్నవాడే నేను, అంటే ఐ అన్నమాట. దేహం ఉండటం వల్ల, అంటే దేహం ద్వారా అజపారూపమైన, అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తోంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవరిని అన్నదాని గురించి తెలుస్తోంది. ఇదే సాంఖ్యం. పైన చెప్పిన కర్మాతీత అవస్థలో అజపారూపమైన సాంఖ్యస్థితి కలుగుతుంది. సంఖ్య లేదా సాంఖ్యం అనేది కాలంతో మొదలవుతుంది. దానికి అవధి అంటే పరిమితి లేదు. కాలం అనంతం. దానికి సంఖ్య ఏదీ లేదు. కానీ
అదే సంఖ్యాఘటంలో అంటే దేహంలో ఉండి అజపారూపంలో సంఖ్యలోకి పరిణమిస్తుంది. ఈ సంఖ్య దేహం లోపల రాత్రింబవళ్ళు 24 గంటల్లో 21,600 సార్లు జరుగుతుంది. ఈ అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస సంఖ్యకు సంబంధించిన అవస్థే జీవుడి వర్తమానతా స్థితి. కానీ జీవుడు ఈ సంఖ్యను లెక్క చేయడు. అతడు కేవలం ఈ స్థితికి ముగ్ధుడై మాయలో తగులుకొని ఉంటాడు. ఈ అజపారూపమైన సాంఖ్యం మీద గురి పెట్టినప్పుడు దానికి అతీతమైన అవస్థ ప్రాప్తించిన మీదట ఇప్పటి నేను అన్నదాన్ని గురించి తెలుస్తుంది. అందువల్ల దీన్ని సాంఖ్య దర్శనం అన్నారు. ఈ సాంఖ్యం ద్వారా లేదా సంఖ్య ద్వారా కలిగే జ్ఞానం మీద గురి ఉంచి అంటే శ్వాస గతిని లక్ష్యం చేసుకుని ప్రాణగతి సంఖ్య చేస్తూ ఉండగా ఈ గతి కన్నా అతీతమైన స్థితిలో జ్ఞానావస్థ ప్రాప్తించిన మీదట సాంఖ్యుల అంటే సంఖ్యాకారి జ్ఞానయోగుల మనస్థితి కలుగుతుంది. ఈ జ్ఞానయోగం ద్వారానే సాంఖ్యుల స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగుల స్థితి, కర్మ అంటే ప్రాణకర్మ ఏర్పడుతుంది. ప్రాణం క్రియారూపంలో పైకి కిందకి సాగుతూ ఉండడమే ఆత్మకర్మ. యోగి అయినవాడు చేసే ఈ కర్మ క్రియాన్వితమైన తరువాత లేదా ఆత్మకర్మ చేస్తూ కర్మమేళన రూపమైన ఇడ పింగళ నాడుల గతి ఏకమై సుషుమ్నా మార్గంలో లయమైన తరువాత కర్మాతీత అవస్థలో మనస్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగులకు కలిగే స్థితి ఇది. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు, కర్మయోగం ద్వారా యోగులు పొందే స్థితి అనడం వింటే భగవంతుడు 2 రకాల కార్యాల ద్వారా కలిగే స్థితిని గురించి చెబుతున్నాడని పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. అది ఒక్కటే కర్మ, 2 అవస్థలు ఒకటే అవస్థ. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, న కర్మణా మనారంభాన్ నైష్కర్మ్యం పురుషో స్నుతే. గీత 3వ అధ్యాయం 4వ శ్లోకం. లోకులు కర్మను అనుష్ఠించనిదే నైష్కర్మ్య స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీతావస్థ అంటే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికి కలగదు. ఇక్కడ మనకి యోగిరాజులు చెప్పినట్టు సాక్షిభూత తత్వం అంటే అన్నీ సాక్షిగా గమనించడం రమణతత్వం అన్నమాట. ఇది రావాలి అంటే బహిర్ముఖంగా ప్రవహించే ప్రాణశక్తిని మనం సుషుమ్నాలోకి అంటే మధ్య మార్గం, మన మధ్యలో రాజమార్గం ఒక హైవే ఉంది కదా మనకు స్పైనల్ కార్డ్లో నుంచి, అందులోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అది ఆ ప్రాణశక్తి అనేది. అప్పుడే మనలో విచారణ అనేది మొదలవుతుంది. నేనెవరు అన్న ఆలోచన, ఒక విశ్లేషణ మొదలవ్వాలి. అంటే ఫస్ట్ మన ప్రాణశక్తి ఇడా పింగళ నాడుల నుంచి మధ్యలోకి స్పైనల్ కార్డ్ ద్వారా సుషుమ్న ద్వారా పైకి వెళ్ళాలి. అప్పుడు ఒక్కొక్క స్టేజ్లో కూడా మన విచారణ ఎక్కువ అవుతూ వచ్చి దాని ద్వారా ఈ సాంఖ్య స్థితికి చేరుకొని నేను ఎవరు, హూ యామ్ ఐ అనే దానికి సమాధానం అనుభవపూర్వకంగా సాధకుడికే తెలుస్తుందన్నమాట. అదే సాంఖ్యులు. సాంఖ్యత అంటే జ్ఞానయోగం అంటే అంటే జ్ఞానాన్నే వాళ్ళు పట్టుకున్నారనమాట. అదే యోగులు ప్రాణాయామ ప్రక్రియ చేసేవాళ్ళు ఇంకా జ్ఞానుల స్టేజ్కి రాలేదు. వాళ్ళు ఇంకా కర్మయోగులు. క్రియ చేస్తూ అంటే ప్రాణకర్మ క్రియాయోగ చేస్తూ ఉండగా అంతఃకరణ శుద్ధి జరిగి వాళ్ళకు కూడా క్రమంగా సుషుమ్నాలోకి ప్రాణశక్తి ప్రవహిస్తూ ఊర్ధ్వముఖంగా చలనం అంటే అప్వర్డ్ మోషన్లో పైకెళ్ళి కూటస్థుడి దగ్గర అంటే మన 3వ కన్ను 2 ఐబ్రోస్ మధ్యలో కూటస్థుడి దగ్గర స్థిరమైతే అప్పుడు వారికి కూడా ఆత్మదర్శనం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు సహస్రార స్థితి కలిగి పరమాత్మలో లయమయ్యే స్థితి అనేది వస్తుందన్నమాట. సో ఈ 2 ఒక్కటే, కర్మయోగం జ్ఞానయోగం 2 కూడా ఒక్కటే. అవి ఎలాగంటే ఒక పువ్వు పండుకి ఉన్న అనుబంధం ఎలాగో
అలాగే ఈ కర్మయోగానికి జ్ఞానయోగానికి కూడా రిలేషన్షిప్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరూ కూడా కర్మ అంటే క్రియ, ప్రాణక్రియ, ప్రాణాయామ క్రియ చేయక తప్పదు. దాని తర్వాతే మనకు అంతఃకరణ శుద్ధి, తర్వాత విచారణ, తర్వాత జ్ఞానం, తర్వాత బ్రహ్మజ్ఞానం, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టేజ్ అన్నమాట. దాన్నే ఇప్పుడు ఇక్కడ యోగిరాజులు గారు చెప్తున్నారు, ఆ 2 అవస్థలు ఒక్కటే అనేది చెప్తూ ఉన్నారనమాట. సో కర్మని అనుష్ఠించందే మనకు ఆ కర్మాతీత స్థితి అంటే కర్మ లేని స్థితి, నైష్కర్మ్య స్థితి అనేది కలగదనమాట. కర్మాతీతంలోకి వెళ్ళిపోవాలి. కర్మ చేస్తూ మనం కర్మాతీతంలోకి వెళ్ళిపోవాలన్నమాట. కానీ కర్మ చేస్తేనే ఆ స్థితి కలిగేది. అదే చెప్తున్నారు. మామూలు మనిషి అయితే మనం శ్వాస జస్ట్ తీసుకుంటూ ఉంటాం, దాని గురించి అసలు ఏమీ లెక్క చెయ్యం, అలా మాయలో తగులుకొని ఉంటామన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస క్రియ మొదలు పెట్టినప్పుడు మనము ప్రాణక్రియ అనేది మొదలు పెడితే ఆ కర్మకు అంటే కర్మ చేస్తూ ఉంటే దానికి అతీతమైన అవస్థ ప్రాప్తిస్తేనే అప్పుడు నేను ఎవరు, హూ యామ్ ఐ యాక్చువల్లీ అనే దాని గురించి తెలుస్తుంది. దాన్నే సాంఖ్య దర్శనం అంటారన్నమాట. సో అన్నీ కూడా ఈ ప్రాణక్రియతోనే ముడిపడి ఉన్నాయి. మనం జ్ఞానులు కావాలి అంటే ఫస్ట్ యోగులు కావాలి. యోగులు కావాలి అంటే ఫస్ట్ ఈ కర్మయోగం, ఈ క్రియని చెయ్యాలన్నమాట. ఇలాగా ఒక్కొక్క స్టెప్ మనము ముందుకు వెళ్తామన్నమాట. ఇంకా యోగిరాజులు ప్రస్తావించినటువంటి ఈ ఖేచరీ ముద్ర అనేది మన నాలుకని వెనక్కి మడవాలన్నమాట. ఆ పైన అంగిట్లోకి తీసుకుని టచ్ చేయాలన్నమాట. అలాగ నాలుకని ఆ స్థితిలో ఉంచి కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ శ్వాస అనేది ముక్కులో నుంచి కాకుండా ఆ సుషుమ్నా మార్గం ద్వారా, గొంతు ద్వారా, అంటే ఈ వెన్నుపాము గొంతు కనెక్షన్తో ఇలా పైకి వెళ్తుందనమాట. ఆ ప్లేస్లోకి, ఆ మధ్యలో మన శ్వాస జరగాలి అంటే ఆ ఖేచరీ ముద్ర అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఖేచరీ ముద్ర గురించి ఆ స్థితి ఇంకా ముందు ముందు ఎలా వెళ్తుంది అనేది యోగిరాజులు మళ్ళీ మనకు తర్వాత చాప్టర్స్లో చెప్తారు. సో ఇక్కడితో 7th చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇక సెకండ్ పార్ట్ నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం.